నేను ఆల్రెడీ బీట్స్ అన్ని కూడా చాలా వరకు నేను 4/4 వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఈ వీడియోలో అయితే మనం 2 వేరియేషన్స్ చూద్దాం. అదే దానికి డిఫరెన్సెస్ 2/4కి 3/4 ఉన్న డిఫరెన్స్, 3/4కి 4/4 ఉన్న డిఫరెన్స్, 4/4కి 6/8 ఉన్న డిఫరెన్స్. ఇలా డిఫరెన్సెస్ అనేవి మనం చూడబోతున్నాం. హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే కొన్ని క్లాసిక్ సంబంధించిన బీట్స్తో ఎలా ప్లే చేయాలి, ఒక బీట్కి వేరియేషన్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఈ వీడియో అయితే మనం చేయబోతున్నాం. ఓకే, ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే డౌట్ ఇది ఏంటంటే 2/4 ఏంటి, 4/4 ఏంటి, 3/4 ఏంటి, 6/8 ఏంటి, ఈ బీట్స్కి డిఫరెన్స్ తెలియదు. సో అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే తప్పనిసరిగా చూడండి. ఓకే, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే స్కిప్ చేస్తే కనుక మనకి ఫాస్ట్ అయిపోద్ది కాబట్టి స్కిప్ చేయొద్దు. ప్రతి పాయింట్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, నేను ఆల్రెడీ బీట్స్ అన్నీ కూడా చాలా వరకు నేను 4/4 వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఓకే, ఈ వీడియోలో అయితే మనం 2 వేరియేషన్స్ చూద్దాం. అదే దానికి డిఫరెన్సెస్ 2/4కి 3/4 ఉన్న డిఫరెన్స్, 3/4కి 4/4 ఉన్న డిఫరెన్స్, 4/4కి 6/8 ఉన్న డిఫరెన్స్. ఇలా డిఫరెన్సెస్ అనేవి మనం చూడబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, అంతకన్నా ముందు చిన్న పాయింట్ ఏంటంటే మన వీడియోని చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఎవరికైనా యూస్ఫుల్ అవుద్ది కాబట్టి వారికి కూడా షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే, ఇంకా అలాగే మన యూట్యూబ్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, ఏజే రిథమ్స్ అని చెప్పి. దాంట్లో ఎవరన్నా మీకు నోట్సెస్ అయినా లేదంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన నా దగ్గర లేటెస్ట్ ప్యాడ్స్ వచ్చినా సరే మీకు అప్డేట్ చేస్తాను. సో దాంట్లో మీరు జాయిన్ అవ్వి మీరు అప్డేట్స్ అనేవి కూడా తెలుసుకోవచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వకపోయినట్లయితే కనుక ఇప్పుడు జాయిన్ అవ్వండి. కింద మీకు లింక్ ఇచ్చాను కాబట్టి దాని ద్వారా మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం స్టార్టింగ్ వచ్చేసి మనం 2/4 నేర్చుకుందాం. ఎందుకంటే మ్యాక్సిమం 2/4 సాంగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఆ 2/4 సాంగ్స్ ఎలా నేర్చుకోవాలో మనం ఈ వీడియోలో ఈ పార్ట్లో మనం చూడబోతున్నాం. అంటే ఇప్పుడు 2/4 నేను బేసిక్ రూట్, నేను ప్రతిదీ కూడా బేసిక్ రూట్స్ చెప్తాను. ఓకే, దీంట్లో అయితే నేను రూట్ సంబంధించి చెప్తాను. అంటే బేసిక్గా 2/4 సంబంధించింది బేసిక్స్ ఏమైనా ఉంటాయి కనుక చెప్తాను. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ డాలక్ సంబంధించింది కిట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డాలక్ సెలెక్ట్ చేశాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్నీ కూడా నా కిట్లో ఉన్నవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూడండి, తబలా సెలెక్ట్ చేసుకున్నాను. తబలా దాంట్లో నా కిట్లో ఉన్న ప్రతిదీ వాయిసెస్ మీకు వినిపిస్తాను. చూడండి ఒకసారి. ఇది ఎందుకు ప్లే చేస్తున్నానంటే మీకు ఎవరికన్నా సౌండ్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటారు కాబట్టి మీ బ్యాడ్స్లో ఇదే సంబంధించింది ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అంతకీ విజిబుల్గానే ఉంది కదా సౌండ్. ఓకే, నాకు కిట్ అంతా కూడా చూపించాను మీకు. దీంట్లో మీకు ఏమైనా మీ దగ్గర వాయిస్ లేకపోయినా సరే ఏం ఇబ్బంది పడక్కర్లేదు. ఉన్న వాయిస్తోనే మనం బీట్ నేర్చుకోవచ్చు. బీట్ నేర్చుకోవడానికి మనం ప్రాక్టీస్ ప్యాడ్ ఉన్నా సరే బీట్ ఏది నేర్చుకోవచ్చు. కానీ ఆ బీట్ ఇంకా వేరియేషన్స్ కావాలంటే మాత్రం ప్యాడ్స్ ఉండాలి తప్ప. ఓకే, మీకు కిట్ ఒక ప్యాడ్స్ లేకపోయినా సరే కంగారు పడద్దు, పర్లేదు, నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2/4 అయితే నేను ప్లే చేసి చూపిస్తాను. 2/4 నేను డాలక్లో అండ్ అలా తబలా రెండిట్లో కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్లో మన వేరియేషన్ వెస్టర్న్లో చూద్దాం. ఫస్ట్ ప్రెజెంట్లో అయితే డాలక్ తబలాలో చూపిస్తున్నాను క్లాసిక్ సంబంధించి. నెక్స్ట్ వీడియో నేను దానికి సంబంధించి చేస్తాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను మొత్తం అన్ని కూడా ఒక వీడియోలో చేస్తున్నాను. నేను 6/8 వరకు. నెక్స్ట్ పార్ట్ ఇంకోటి చేస్తాను, 7/8 ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. 2/4 వచ్చేసి 1 2 3 4. ఓకే, మీకు నెమ్మదిగా నిదానంగా మీకు నేర్పించడం జరుగుతుంది. ప్రతి బీట్ కూడా నేర్పిస్తాను దీంట్లో 6/8. అంటే నేర్పించడం మీన్స్ డిఫరెన్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, నేను చెప్పింది కూడా మీకు అర్థమైంది కదా. ఇంకా దీంట్లో ఇంకొక వేరియేషన్ ఏంటంటే 2 వేరియేషన్స్ చెప్తాను చూడండి. ఇందాక ఏంటి ఓన్లీ ఇదే ప్లే చేశాను.
ఇది ఇది కూడా మీరు ఇంకా ఇది ఉంటుంది కదా సౌండ్, ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట అని చెప్పి యాడ్ చేయొచ్చు. ఓకే, మీకు అర్థమైంది కదా 2/4 అంటే. ఇలా వస్తారు మా 2/4. ఇది క్లాప్ సంబంధించింది ఇంకో అడ్వాన్స్ మోడల్ అన్నమాట. అంటే క్లాప్తో పాటు కంజీర్ సంబంధించింది కూడా కలుస్తుంది దీంట్లో. ఇది తబలాదే, ఇది డార్క్ నోట్, ఇది బేస్ నోట్. ఓకే, మీకు 2/4 సంబంధించిన క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇది డార్క్తో. అదే తబలా చూస్తే మనం తబలా కూడా ఏం లేదు, తబలా కూడా సేమ్ ఇంతే. అండ్ అవుద్ది. ఓకే, ఇది 2/4 క్లారిటీ కదా. ఆ సాంగ్ చూద్దాం ఒకసారి. 2/4 సంబంధించిన ఒక సాంగ్తో కూడా ప్లే చేసి మీకు చూపిస్తాను. సాంగ్ ఎలా అంటే అతి పరిశుద్ధుడ సాంగ్ ఉంది. అతి పరిశుద్ధుడు ఎలా అంటే అతి పరిశుద్ధుడా ఇదైనా సెట్ అవుతుంది, లేదంటే అల్ఫా ఓమేగా అయినా ఇదైనా సెట్ అవుద్ది. అల్ఫా ఓమేగా అయినా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రహుడా. ఈ పాట కూడా మీకు సెట్ అవుతుంది అన్నమాట. మ్యాక్సిమం ఎక్కువ 2/4 4/4కి వచ్చేసి మీకు జాన్ వెస్లీ సాంగ్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇంకా చాలా వరకు సాంగ్స్ ఉన్నాయి. 2/4 చెప్పాలంటే లిస్టే వస్తుంది. సో ఇంకా అన్నీ చెప్పట్లేదు, ఓన్లీ 2 సాంగ్స్ తీసుకొని చెప్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. ఓకే, నెక్స్ట్ 3/4 చూద్దాం. 3/4 అసలు బీట్ ఏంటంటే దీనికి పాట ఏంటంటే ఒకసారి సాంగ్తో కూడా చూద్దాం. దీనికి ఒక సాంగ్ ఏంటంటే తీసుకోవచ్చు, లెక్కించలేని స్తోత్రములు. ఈ సాంగ్ కూడా కరెక్ట్గా సింక్ అవుద్ది అన్నమాట. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ పాడెదను. ఓకే, ఇది 3/4 అన్నమాట. 3/4లో సంబంధించిన బేసిక్ లెవెల్ బీట్ అన్నమాట. ఓకే, ఇది వస్తుంది కదా, సాంగ్తో కూడా మీకు చెప్పాను నేను. ఇది వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంటే మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను అంతే. ఒక బీట్ ఇది ఎలా ప్లే చేయాలి, స్టెప్ 1 స్టెప్ 2 అనేది చెప్పడం చేరట్లేదు దీంట్లో. ఓకే, మరి చెప్తున్నాను, ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది అన్నమాట. ఏం బీట్ 2/4 అంటే చాలామంది కొడతారు పర్ఫెక్ట్ బీట్స్ అయితే ప్లే చేస్తారు, కానీ అది ఏం బీటో తెలియదు. కాంగో మీద ప్లే చేస్తారు, డాల్క్ మీద ప్లే చేస్తారు, తబలా మీద ప్లే చేస్తారు, ప్యాడ్స్ మీద కూడా ప్లే చేయగలరు, కానీ కొడుతున్న బీట్ ఏం బీటో తెలియదు. 2/4 3/4 4/4 6/8 7/8 8/8 ఈ బీట్స్ అనేవి వాళ్ళకి అంతలా క్లారిటీ రావు. సో వారికి ఈ వీడియో మాత్రం పర్ఫెక్ట్గా చూడండి. మిగిలిన వాళ్ళు చూడొచ్చు, కానీ వారు మాత్రం పర్ఫెక్ట్గా చూడండి. మీకు ఏది ఎక్కడున్న డౌట్ దీంట్లో క్లియర్ అయిపోద్ది అనమాట. అందుకే ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను కాబట్టి ఓకే, ఎక్కడ స్కిప్ చేయకండి, చూడండి. నెక్స్ట్ 3/4 మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ 4/4కి అయిపోదాం. 4/4 బీట్ వచ్చేసి మీకు 4/4 నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో మీకు చిన్న ట్రిక్ కూడా చెప్పడం జరిగింది. 4/4 తవలా అని చెప్పి థంబ్నెయిల్ చేశాను. ఒక వీడియో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాంట్లో మీకు ఈజీగా చెప్పాను అన్నమాట, చిన్న లాజిక్తో చిన్న ట్రిక్తో మీకు ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్పాను. ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఓన్లీ వేరియేషన్ చూపిస్తున్నాను అంతే, ఇవన్నిటికి వేరియేషన్ చూపిస్తున్నాను. స్టార్ట్ చేద్దాం.
ఇది 4/4 సంబంధించింది అనమాట. 4/4 బీట్, ఇది బేసిక్ రూట్ బీట్ అన్నమాట. ఓకే, 4/4 కూడా క్లారిటీ అని అనుకుంటున్నాను నేను. దీంతో సాంగ్ ఎలా ప్లే చేయాలో చూద్దాం ఒకసారి. 4/4 వచ్చేసి మీకు దీనుడా అజేయుడా సాంగ్ అనేది ఉంటుంది అన్నమాట. జాన్ వెస్లీ గారి పాటల్లో దీనుడా అజేయుడా ఈ పాట 4/4 సెట్ అవుద్ది అన్నమాట. దీనుడా అజేయుడా ఆనంద నిలయమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఓకే, క్లారిటీ కదా. 4/4 వచ్చేసి ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 అనే దాంతో మీకు వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు టెంపో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. టెంపో పెట్టుకుంటే కనుక మీకు మామూలుగా ప్లే చేస్తే బీట్ వస్తుంది, కానీ చర్చ్లో అన్న ఫంక్షన్స్లో అన్న ప్లే చేసినప్పుడు వాళ్ళు ఎంత టెంపోలో పాడుతున్నారో మీకు అర్థం కావడం కోసం టెంపో ఇస్తాడనమాట. టెంపో అంటే మీరు ఖాళీ ఉన్న ప్లేస్లో టెంపో పెట్టుకొని పీస్ఫుల్గా లో నుంచి హై వరకు ప్రాక్టీస్ చేస్తే మీకు పాడే సింగర్ యొక్క టెంపో మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అది 90 అయితే ఎగ్జాక్ట్గా 90 అని కాదు, కానీ 100 to 90 మధ్యలో ఉంది అని పర్ఫెక్ట్గా అయితే మనకు తెలుస్తుంది. ఓకే, అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు పర్ఫెక్ట్గా టెంపో పెట్టుకొని 2/4 అయినా 4/4 అయినా 6/8 ఏ బీట్ అయినా సరే, అది ఎటువంటి బీట్ అయినా సరే టెంపో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక పాడిన వారు వ్యక్తి అది ఏ టెంపో పాడుతున్నారో, సపోజ్ వాళ్ళు ఫాస్ట్ పాడుతున్నారంటే 130 to 150 మధ్యలో ఉంటుంది, లేదంటే 140 to 160 మధ్యలో ఉంటుంది అని అయితే పర్ఫెక్ట్గా మీరు క్యాచ్ చేయగలరు. ఓకే, నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అందుకే టెంపో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పడం అయితే మీకు అర్థం అవడం కోసం టెంపో సౌండ్ వస్తుంది కాబట్టి మీకు అర్థం అవడం కోసం నేను టెంపో లేకుండా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఆలోచన చేయకుండా 6/8 వెళ్ళిపోదాం. మీకు 4/4 అర్థమైంది కదా. 6/8 వచ్చేసి 6/8 ఎలా ఉంటుందంటే మీకు 6/8 అనేది సేమ్ 2/4 4/4 6/8 3/4 పక్కన పెట్టుకోండి. 3/4 అందాక 3/4 అది దీంట్లో కలదు. 2/4 4/4 6/8 ఇవి సేమ్ ఒకలాగా ఉంటాయి. ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది అనమాట, అదే 6/8 ఎలా ప్లే చేస్తారని చెప్పి. ఈ మూడు చూడడానికి వినడానికి కూడా చాలా ఇంకా ఒకటే అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే 2/4 పాట దీంట్లో పాడితే దీంట్లో సెట్ అవ్వదు, 6/8 పాట 2/4 కొడితే 2/4 సెట్ అవ్వదు. ఆ ప్రాబ్లం కూడా అందరూ ఫేస్ చేస్తారు. ప్యాడ్స్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే, ఆ బీట్ ఎలా అంటే మీకు ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది నేర్చుకోవడానికి, నేర్చుకోవడానికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది ప్యాడ్స్మెంట్ కన్నా తబలా, డోలక్, కాంగో వీటి మీద చాలా నైస్గా వస్తుంది అన్నమాట. ఇలా ఈ విధంగా అయితే తబలాలో వస్తుంది అనమాట. తబలా అంటే ప్యాడ్స్లో మీకు ఇంకా డైరెక్ట్గా హ్యాండ్తో కొడితేనే మంచి ఫీల్ వస్తుంది, కానీ ప్యాడ్స్లో కొట్టినా వస్తుంది, కానీ మనకి బీట్ అంత ఫాస్ట్గా అర్థం కాదు. 2/4 4/4 6/8 2/4 4/4 3/4 అర్థమైనట్టు ఫాస్ట్తో 6/8 అర్థం చేసుకోలేం. నేను కాంగో మీద కూడా ప్లే చేసి చూపిస్తాను, దాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈజీగానే ఉంటుంది, అంత ఏం టఫ్ ఏం కాదు, కానీ ఇది ఈజీయే. నేను ఒకసారి కాంగో మీద కూడా ప్లే చేసి చూపిస్తాను. ఈ అయిపోయిన తర్వాత 2/4 4/4 6/8 అయిపోయిన తర్వాత ప్యాడ్స్ మీద వెంటనే కాంగో మీదకి వెళ్దాం. ఎందుకంటే చాలామందికి ప్యాడ్స్ మీద ఒకటే కాదు, ఇది ఏదైనా సరే డిఫరెన్స్ తెలియాలి కోసం కాంగో మీద కూడా ప్లే చేసి చూపిస్తాను. ఏం ప్రాబ్లం అక్కర్లేదు. కానీ మీకు నేను నెక్స్ట్ 6/8 ఎలా అంటే మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా 6/8 ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ నేను కాంగో ప్లే చేసి చూపిస్తాను ఒకసారి, దాన్ని కూడా అబ్జర్వ్. ఓకే అండి, ఇప్పుడైతే మనం కాంగోలో ఒకసారి చూద్దాం. మీకు కాంగోలో ఒక డౌట్ అన్నారు కాబట్టి, అంటే ఇప్పుడు మన బీట్ వచ్చిందంటే అది తబలాలో రావాలి, డోలక్లో అర్థం అవ్వాలి, తబలాలో ఇంకా కాంగోలో కూడా అర్థం అవ్వాలి. ఓకే, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉన్నా సరే 2/4 ఏంటి 4/4 ఏంటి 6/8 ఏంటి అన్న డౌట్ ఇంకా మనకు క్లారిఫై అయిపోవాలి. ఇంక మీదట మన డౌట్ ఉండకూడదు. ఓకే, ఇంకా ఆ ఉద్దేశంతో మనం కాంగో మీద కూడా చెప్తున్నాను కాబట్టి ఎవరు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు 2/4 స్టార్టింగ్ వచ్చేసి ఇందాక మనం ప్యాడ్స్ మీద చూసాం కదా 2/4 బీట్ని. ఇప్పుడు దీని మీద ఎలా అంటే 2/4తో ఇందాక పాట మీద కూడా చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు నేను పాట మీద కాకుండా పాటతో చెప్తాను అండ్ అలాగే బీట్ కూడా చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు దీని మీద పాటలు అంటే ఇందాక చెప్పాను అతి పరిశుద్ధుడా, ఇంకా మీకు హెబ్రోన్లో ఉంటే కనుక హల్లెలూయా పాడేదా ఈ సాంగ్ కూడా బాగుంటుంది అన్నమాట. రెండు చెప్తాను నేను. ఓకే, అటు ఇటు రెండు చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ అయితే
ఇది చూద్దాం, ఏంటంటే అతి పరిశుద్ధుడ సాంగ్ అనేది చూద్దాం. అతి పరిశుద్ధుడా ఇది నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఇది నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఓకే, ఈ బీట్ మీకు అర్థమైంది కదా. అంటే మీకు బీట్ దీని మీద నేర్చుకోమని అయితే నేను చెప్పట్లేదు, కానీ మీకు ఈ బీట్ అర్థం అవడం కోసం దీని మీద కూడా ప్లే చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 3/4లోకి వెళ్ళిపోదాం. 3/4లో ఏంటి, లెక్కించలేని స్తోత్రము సాంగ్ మనకు బాగుంటుంది. దాంట్లో లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదం. ఓకే, ఇది కూడా మీకు అర్థమైంది కదా. నేను పూర్తి పాట పాడలేదు. ఓకే, మీకు ఈ బీట్ అర్థమైతే సరిపోద్ది. ఈ బీట్ ఏం పాటకి యూజ్ చేస్తాం, ఎలాంటి పాట యూజ్ చేస్తాం, ఎటువంటి సాంగ్, ఇది మీకు అర్థమైతే సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే మనకి 4/4 ఎలా అంటే దీని మీద ఈజీ 4/4, దేని మీద ఈజీ 4/4 ఇది, కాకపోతే అర్థం అవ్వాలి తప్ప. 4/4 ఎలా అంటే స్టార్ట్ చేద్దాం. ఇలా ప్లే చేసి, లేదంటే ఇంకో వేరియేషన్ ఏంటంటే ఇవన్నీ కూడా 4/4 వేరియేషన్తో వస్తాయి అన్నమాట. మెయిన్ యూజ్ చేసేది ఏంటంటే ఇది. ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, 4/4 కూడా క్లియర్. 4/4 ఏంటంటే దీనుడా అజేయుడా సాంగ్ ఉంది కదా, దీనుడా అజేయుడా ఆనంద నిలయమా పూజుడా మరికొనుడా ఆనంద నిలయమా. ఇది 4/4 అన్నమాట. ఓకే, ఇప్పుడు 6/8 ఎలా అంటే, ఇందాక 6/8 మీకు ప్యాడ్స్ మీద కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, దీని మీద మీకు మొత్తం క్లారిటీ అయిపోద్ది అన్నమాట. వాయిస్ మాత్రం పర్ఫెక్ట్గా వినండి. దీని మీద వచ్చే వాయిస్ సౌండ్ ఎలా వస్తుందంటే, దీని బీట్ ప్లే చేసి చూపిస్తా చూడండి ఒకసారి. రోలింగ్ ఇలా వస్తామట. ఓకే, ఇలా వస్తుంది. ఈ రిథంతో మనకి 6/8 అనేది కంప్లీట్ అవుద్ది. ఓకే, ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి నేను చెప్పింది. మీకు ఈ వీడియోతో ఇంకా పూర్తిగా 2/4, 4/4, 6/8 క్లాసిక్ అండ్ 3/4 క్లాసిక్ సంబంధించినంతా కూడా క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను నేను. ఓకే, మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి నేను చెప్పిన ప్రతిదీ కూడా. ఓకే, ప్రతి వీడియో కూడా ఫాలో అవ్వండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏం వీడియో కావాలో నాకు కమెంట్ చేస్తే నేను అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, హోప్ఫుల్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్.